చూద్దాం. 45.72కే మేము నిర్మాణానికి పూర్తి చేయడానికే మేము కృతనిశ్చయంతో ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజులు అంటే ఫస్ట్ ఫేజ్గా ఏదైతే 41.15 మీటర్స్కి ఏదైతే ఇప్పుడు కేంద్రం నిధులు విడుదల చేసిందో అది ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది. 45.72 ప్రాజెక్టు నిర్మాణం ఎత్తు పూర్తవుతుంది. అయితే నీటి సామర్థ్యం ఏదైతే 41.15కి ఏదైతే నిల్వ చేస్తామో దానివల్ల ఫస్ట్ ఫేజ్లో R&R ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో అది తగ్గుతుంది. రేపు ఏదైతే సెకండ్ ఫేజ్ కింద మనం R&R కూడా దగ్గర ఒక 30,000 కోట్ల వరకు కూడా R&R రావాల్సి ఉంటుంది. ఎస్ సార్, ఎస్, R&R ఒకటే ఎఫెక్ట్ అవుతుంది. మిగిలిన ప్రాజెక్టు పనులు కానీ మిగిలిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అంచేత ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజన్ సర్కారు. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ప్రామిస్ చేశారు. మొన్న పార్లమెంట్లో కూడా బడ్జెట్లో కూడా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత మాదే అని ప్రాజెక్టు గురించి కూడా మెన్షన్ చేసి కూడా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఆ సెకండ్ ఫేజ్ది కూడా మేము 45.72కి R&R ప్యాకేజ్ కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా 45.72కే ఆ పోలవరం నీటిని నిలబెట్టి ఆ ఉత్తరాంధ్రకు అటు ఏదైతే రాయలసీమకు నీరు పంపించేటువంటి బాధ్యత గ్రావిటీ మీద తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం.